హలో గాయ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ వచ్చేసిన మీటింగ్ ఎటు ఓకే ఓకే. మనీ మనీ అందరికి డబ్బులు కావాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా డబ్బులు కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు కావాలి. ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనము కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. బట్ క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంది? డబ్బులు ఎలా తీయాలి? క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాము, బట్ డబ్బులు ఎలా తీయాలి? ఏటీఎంకి వెళ్ళి విత్డ్రాల్ చేస్తున్నాము, ఛార్జెస్ బాధుడే బాధుడు, వెనక ముంగట బాధుడే బాధుడు. మళ్ళీ ఎలా విత్డ్రాల్ చేయాలి? హౌ? ప్రైవేట్ యాప్స్ ఉంటాయి, పేటిఎం, ఫోన్పే, అలాంటి సో మెనీ వ్యాలెట్ ఉంటాయి. దాంట్లో ఛార్జెస్ మాత్రం టూ మచ్ పడతాయి. 3% ఆర్ 4% ఛార్జెస్ పడతాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఎలా ఛార్జెస్ తక్కువ పడాలంటే ఎలా అంటే నేను చెప్తాను. ఏ యాప్ వాడాలి అంటే పేటిఎం, ఫోన్పే, ఇలాంటి ఇంకా ప్రైవేట్ మోర్ యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ కాకుండా ఏ యాప్ వాడాలి? దీనికి సింపుల్ సొల్యూషన్, వన్ యాప్, టీ వ్యాలెట్. అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక యాప్, టీ వ్యాలెట్. ఇందులో ఛార్జెస్ అనేది ఎక్కువ పడవు. ఛార్జెస్ ఎంత పడతాయి అని విత్డ్రా చేసి మరి మీకు చూపెడతాను. టీ వ్యాలెట్ ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మొదటిగా టీ వ్యాలెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఇస్తుంది. ఇక్కడ లోడ్ మనీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే ఛార్జెస్ ఎలా ఉంటాయో చూద్దాం. 10,000 అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను నేను. 10,000 యాడ్ చేస్తే ఛార్జెస్ ఎలా ఉంటాయో చూద్దాం. మన క్రెడిట్ కార్డ్ అయితే చూపెడుతుంది. మనకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేసినాం అనుకోండి. క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే కొట్టాలి. కొట్టినాక కార్డ్ కూడా సేవ్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ నేనైతే CVV అయితే ఇచ్చేసాను. ఇప్పుడు లోడ్ మనీ చేద్దాం. 10,118 రూపాయల 20 పైసలు అయితే వచ్చింది మనకు. 10,118 రూపాయలు మనకు అమౌంట్ అనేది డిడక్షన్ అవుతాయి. పేమెంట్ సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్ అయితే వచ్చింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మనం 10,000 అమౌంట్ కొట్టినాక 10,000 అయితే వచ్చేస్తుంది. మిగతా 118 రూపాయలు అనేది మనకు అడిషనల్ ఛార్జెస్. ఇప్పుడు ఇదే మనీని మన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ని ఛార్జెస్ పడతాయో చూద్దాం. మనం బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసాం. ఇక్కడ అమౌంట్ అయితే ఎంట్రీ చేయాలి. అమౌంట్ ఎంత ఎంట్రీ చేస్తున్నా? 10,000 అయితే ఎంట్రీ చేశాను. ఇక్కడ చూడవచ్చు ఎంపీఎస్ ఛార్జెస్ 75 రూపాయలు అండ్ ట్యాక్స్ 13 రూపీస్ 50 పైసా అయితే ఉంది. అంటే 10,088 రూపాయలు నా అకౌంట్లోకి డిడక్షన్ అవుతాయి. ఇప్పుడు అంటే టీ వాడేట్లు ఉన్న మనీ 10,088 రూపాయల 50 పైసలు అయితే డిడక్షన్ అయితే. అంటే 10,000కు మనకు 88 రూపాయల 50 పైసలు ఎక్స్ట్రా పడుతుంది. మనం చూద్దాం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జెస్ పడ్డాయో. ఫస్ట్ 118 రూపాయల 20 పైసలు అయితే కౌంట్ చేద్దాం. తర్వాత 88 రూపాయల 50 పైసలు, మొత్తం 206 రూపాయల 70 పైసలు అయితే ఛార్జ్ అయితే అయింది. మనకు దీని పర్సెంటేజ్లో తీసుకుంటే ఎంత అవుతుంది? 206 రూపాయల 70 పైసలు. 206 రూపాయల 70 పైసలు 10,000 పర్సెంటేజ్ అంటే 2% ఛార్జ్ అయితే అవుతుంది మనకు. ఓకే ఓకే.